హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా పంచగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలిలో వర్షం దంచికొట్టింది. మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రయాన్ గుట్ట, కూకట్పల్లి, శేర్లింగంపల్లిలో కూడా వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. 3 గంటలుగా దంచి కొడుతూనే ఉంది వాన. కుండపోతతో నగరవాసులకు ఇక్కట్లు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మాసప్ ట్యాంక్ లో నగర మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు ఇవి. వరద ప్రభావిత ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డీటెయిల్స్ నే మనం చూస్తూ ఉన్నాం. మొన్న కురిసిన భారీ వర్షం సమయంలో కూడా మేయర్ ఇలా వర్షంలో బయటికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇక ఇప్పుడు కూడా మాసప్ ట్యాంక్ లో నగర మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షణని మనం చూస్తూ ఉన్నాం. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు మేయర్. ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అలాగే జలమండలి అధికారులు చాలా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ సూచించారు. సో అక్కడ సిబ్బందికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు మేయర్ విజయలక్ష్మి. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇది మాసప్ ట్యాంక్ లో నగర మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షణకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సిబ్బందికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు మేయర్. హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ సూచిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ మహానగరంలో కుండపోత వానకి ఏర్పడ్డ పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముషీరాబాద్ లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సికింద్రాబాద్, మారేడుపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ అలాగే హెచ్సియు విషయానికి వస్తే హెచ్సియులో 12.6 సెంటీమీటర్లు, చిలకలగూడలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మియాపూర్లో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మారేడుపల్లి, లింగంపల్లిలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నగర వ్యాప్తంగా వరదలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. నగర వాసులు ఈ వర్షానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు.